హలో హాయ్ ఎవ్రీవన్ మై నేమ్ ఈస్ నవీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మోటరోలా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెలుసుకుందాం. మోటరోలా అనేది ఇండియాలో నంబర్ 1 కంపెనీ అనేది ఎందుకు అవ్వలేదు? మోటరోలా మొబైల్స్లో స్టాక్ ఆండ్రాయిడ్ ఉంటుంది, ప్లస్ బెస్ట్ కెమెరాస్ ఉంటాయి, బెస్ట్ ప్రాసెసర్ ఉంటుంది, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ కూడా తీస్తుంది. అయినా కానీ మోటరోలా అనేది నంబర్ 1 కంపెనీ ఎందుకు అవ్వలేదు ఇండియాలో? ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి మోటరోలా మొబైల్స్ లాంచ్ చేసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వదు. ఇప్పుడు వేరే మొబైల్స్ లాంచ్ అయినప్పుడు ఎలా అయితే యూట్యూబ్లో కానీ, టీవీలో కానీ, బ్యానర్స్లో కానీ అడ్వర్టైజ్మెంట్ ఎలా కనిపిస్తుందో అలా మోటరోలా అనేది అడ్వర్టైజ్మెంట్ అనేది ఎక్కువ చేయదు. దీనివల్ల హైప్ అనేది క్రియేట్ అవ్వక మోటరోలా మొబైల్స్ లాంచ్ అయ్యాయో కూడా తెలియదు కొంతమంది. ఇది ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి మోటరోలా మొబైల్స్లో డిజైన్ అనేది నార్మల్గా ఉంటుంది. పాత మొబైల్స్ చూసుకున్నా, ఇప్పుడు వచ్చే మొబైల్ చూసుకున్నా డిజైన్ అనేది సేమ్గా ఉంటుంది, అంటే సిమిలర్గా ఉంటుంది. డిజైన్ మీద ఎక్కువ దృష్టి పెట్టదు మోటరోలా అనేది. ఇప్పుడు వేరే మొబైల్స్ చూసుకుంటే రియల్మీ, ఓపో, వివో, వన్+, చూసుకుంటే అనేది దీంట్లో డిజైన్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు వివో ఫోన్స్ అండ్ కలర్ చేంజింగ్ ప్యానల్స్ అలా, మళ్ళీ ఇంకోటి ఏంటంటే రియల్మీ స్పెషల్ ఎడిషన్స్, వన్+, మెక్లరన్ ఎడిషన్స్, కొన్ని మార్వెల్ ఎడిషన్ మొబైల్స్ అలా లాంచ్ చేస్తుంటాయి కదా. ఇలా లాంచ్ చేసినప్పుడు మార్కెట్లో హైప్ అనేది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు మోటరోలా మొబైల్ చూసుకుంటే నార్మల్ డిజైన్ ఉండడం వల్ల దీంట్లో మార్కెట్లో హైప్ అనేది క్రియేట్ చేయలేదు. ఇప్పుడు స్పెషల్ ఎడిషన్ మొబైల్స్ తీసుకుంటే, ఇప్పుడు మార్వెల్ ఎడిషన్స్ మొబైల్స్ లాంచ్ చేశారనుకోండి, ఇప్పుడు మార్వెల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ మొబైల్కి కనెక్ట్ అవుతారు అనమాట. మార్కెట్లో హైప్ అలా క్రియేట్ చేసుకుంటారు. ఆ మొబైల్ మంచిగా ఉండని, మంచిగా ఉండకపోయి కానీ హైప్ అనేది క్రియేట్ అవుతుంది. అదే మోటరోలా మొబైల్స్లో హైప్ అనేది క్రియేట్ అవ్వదు, డిజైన్ అనేది నార్మల్గా ఉంటుంది. ఇది ఒకటి. థర్డ్ థింగ్ వచ్చేసి మోటరోలా ఫోన్స్ ఓన్లీ ఫ్లిప్కార్ట్లోనే దొరుకుతాయి. ఇతర ఏ వెబ్సైట్లో కానీ, ఆఫ్లైన్ స్టోర్స్లో కానీ ఎక్కడ దొరికాయి అనమాట. క్రోమా, రిలయన్స్ డిజిటల్ ఎక్కడ దొరికాయి అనమాట. ఓన్లీ ఫ్లిప్కార్ట్లోనే దొరుకుతాయి. మోటరోలా మొబైల్స్ ఆఫ్లైన్లో కూడా రిలీజ్ చేస్తే, అంటే రిలయన్స్ డిజిటల్, క్రోమాలా ఇంకా ఆఫ్లైన్ స్టోర్స్లలో కూడా రిలీజ్ చేస్తే మోటరోలా సేల్స్ అని ఇంకా బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఫోర్త్ థింగ్ వచ్చేసి మోటరోలాలో ప్యూర్ ఆండ్రాయిడ్, స్టాక్ ఆండ్రాయిడ్ ఉంటుంది, కానీ మోటరోలా అప్డేట్స్ అనేది కొంచెం లేట్గా ఇస్తుంది. ఫిఫ్త్ థింగ్ వచ్చేసి మోటరోలా ఓన్లీ బడ్జెట్ అండ్ మిడ్ రేంజ్ ఫోన్సే తీస్తుంది అనమాట. ప్రీమియం సెగ్మెంట్ ఫోన్లు తీయదు. ఇప్పుడు వన్+, సామ్సంగ్ ఎలా అయితే ఫ్లాగ్షిప్ ఫోన్స్ తీస్తున్నాయి, అలా మోటరోలా అనేది ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ అనేది లాంచ్ చేయదు. అలా లాంచ్ అయితే ఇంకొంచెం హైప్ అనేది క్రియేట్ అవుతుంది. ఇవే ఫ్రెండ్స్ నేను మోటరోలాలో అబ్జర్వ్ చేసిన కొన్ని కాన్స్. ఇవి కానీ మోటరోలా కొంచెం అప్గ్రేడ్ చేసుకుంటే, అంటే మార్కెట్లో హైప్ క్రియేట్ చేయడం, ఆఫ్లైన్లో అవైలబిలిటీ, ప్లస్ ఇంకోటి ప్రీమియం మొబైల్స్ డిజైన్ అనేది చేంజ్ చేయడం, ఇవి కొంచెం మోటరోలా చేంజ్ చేసుకుంటే మోటరోలా ఇండియాలో నంబర్ 1 కంపెనీ అవుతుంది. ఎలా అంటే మోటరోలా మొబైల్స్లో మనకి ప్యూర్ ఆండ్రాయిడ్ ఉంటుంది, ప్లస్ స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగుంటాయి, ప్లస్ కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకోటి వాల్యూ ఫర్ మొబైల్స్ కూడా మోటరోలా మంచిగా ఆఫర్ చేస్తుంది అనమాట. ఇలా ఎన్ని మంచిగా ఉన్నా కానీ మోటరోలా ఈ కొన్ని కాన్స్ వల్ల మోటరోలా అనేది నంబర్ 1 కంపెనీ అవ్వట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ డూ కామెంట్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.